2026లో ఎవరైతే తెలంగాణలో ఓపెన్ ఇంటర్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఓపెన్ ఇంటర్ చేయడం వల్ల బెనిఫిట్స్ కావచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, మనకు ఇయర్లీ వన్స్ ఎగ్జామ్ ఉంటుందా, మనకు అప్లికేషన్ ఎక్కడ మీరు సబ్మిట్ చేయాలి, సో అలాంటివి ఇంపార్టెంట్ డౌట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఓపెన్ ఇంటర్ ఎలిజిబిలిటీ. సో ఓపెన్ ఇంటర్ చేయాలంటే మనకు బేసిక్ ఒక 10th అయితే పాస్ అయి ఉండాలి. సో 10th పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ ఇంటర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో 10th పాస్ ఉంటే సరిపోతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఈ ఓపెన్ ఇంటర్ చేద్దాం అనుకుంటున్నారో మినిమం 15 ఏజ్ అయితే ఉండాలి. ఆ 15 ఏజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి 31st ఆగస్ట్ 2026 క్యాల్కులేట్ చేస్తే మినిమం 15 ఆర్ అబోవ్నే ఉండాలి. మాక్సిమం లిమిట్ లేదు. ఏ ఏజ్ వాళ్ళైనా మీరు ఓపెన్ ఇంటర్ చేసుకోవచ్చు. మాక్సిమం లో ఎలాంటి లిమిట్ లేదు, కానీ మినిమం లో ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి 31st ఆగస్ట్ లోపు 15 ఇయర్స్ ఆర్ అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఓపెన్ ఇంటర్ ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ ఓపెన్ ఇంటర్ అప్లై చేసుకోవాలంటే మనకు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. సో ఓసీ వాళ్ళకు 300 రూపీస్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కూడా 300 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో ఎనీ కేటగిరీ స్టూడెంట్స్ మీరు 300 రూపీస్ పే చేసిన తర్వాత ఇందులో మనకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా మీరైతే రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేసుకోవాలి. ఆన్లైన్ మోడ్ లో ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు అడ్మిషన్ ఫీ, ట్యూషన్ ఫీజ్ అన్నా, మనకి ఇయర్లీ ఫీజ్ అన్నా, మనకు అడ్మిషన్ ఫీ అన్నా అన్ని ఒకటి. అంటే మనం చదవడానికి ఎంత ఖర్చు అవుతుంది. సో ఇక్కడ ఓసీ వాళ్ళకు 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు 1 year కి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 1200. అంటే ఈ ఓపెన్ ఇంటర్ చేసుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళు మనకు 1 year ఫీ అనేది ఓసీ వాళ్ళకి 1500, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 1200 రూపీస్ ఇది మనకు పే చేసుకోవాలి. సో అప్రాక్సిమేట్లీ ఓసీ వాళ్ళకి కంప్లీట్ గా 1800, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 1500. ఈ అమౌంట్ మనం పే చేసుకోవాలి ఆన్లైన్ మోడ్ లో. సో ఇది మనకు ఫీ డీటెయిల్స్. థర్డ్ పాయింట్ వచ్చేసి మీడియం. ఈ ఓపెన్ ఇంటర్ ఎన్ని మీడియంస్ లో ఉంటుంది అంటే మనకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది, ఉర్దూ మీడియం ఉంటుంది, అండ్ మనకి హిందీ మీడియం ఉంటుంది. సో 4 మీడియంస్ లో మీకు నచ్చిన మీడియంలో మీరైతే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఒక బెనిఫిట్ ఏంటంటే మనకు 1 year కోర్స్ మాత్రమే ఇది. అంటే 1 year లో మీరు ఓపెన్ ఇంటర్ చేసుకొని 1 year లో మీకు సర్టిఫికేట్ కోర్స్ అయితే వస్తుంది. మనకు రెగ్యులర్ మోడ్ లో 2 years ఉంటాయి కోర్స్, కానీ ఓపెన్ ఇంటర్ జస్ట్ 1 year. సో ఇప్పుడు బెనిఫిట్స్ ఎవరెవరికంటే ఎవరైతే రెగ్యులర్ ఇంటర్ లో ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఎన్నిసార్లు అటెంప్ట్ ఇచ్చినా మనకి సబ్జెక్ట్స్ పోతలేవు అనుకుంటే మీరు ఓపెన్ ఇంటర్ లో రిజిస్టర్ అవ్వచ్చు. రెగ్యులర్ ఇంటర్ కన్నా ఇవి కొద్దిగా ఈజీగా ఉంటాయి, ఈజీగా పాస్ అవ్వచ్చు. అండ్ సబ్జెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, 1 year లో అయిపోతుంది. అండ్ ఎవరైతే ఈ డిఎడ్ టీటీసీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో చాలా మంది పాలిటెక్నిక్, డిప్లొమా కావచ్చు, ప్రాపర్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కావచ్చు, ఐటీఐ కావచ్చు, ఇలాంటి ఎవరైతే నాన్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్, డిఎడ్ క్యాండిడేట్స్ ఎవరైతే టీచింగ్ గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ క్వాలిఫికేషన్ లేని వాళ్ళందరూ మీరు ఈ ఓపెన్ ఇంటర్ ఇయర్ చేసుకోండి. ఇయర్ చేసుకుంటే మీకు నెక్స్ట్ డీసెట్ ద్వారా మీరైతే అడ్మిషన్స్ అయితే పొందొచ్చు. సో మీరు యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఎవరైతే రెగ్యులర్ ఇంటర్ చేసుకొని ఓసీ బీసీ వాళ్ళు 500 బిలో ఉన్న వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 450 బిలో ఉన్న వాళ్ళు రిజెక్ట్ అయిన వాళ్ళు మీరు కూడా ఓపెన్ ఇంటర్ చేసుకుంటే మీరు ఆ పర్సంటేజ్ క్రాస్ అయితే మీరు అక్కడ మనకు డీసెట్ లో మీరు కూడా క్వాలిఫై అవుతారు, లైక్ అప్లికేబుల్ అవుతారు. సో అలాంటి స్టూడెంట్స్. అండ్ ఎవరైతే 10th వరకే చదివి మీరు ఆపేసిన వాళ్ళు ఉంటారో మీరు ఓపెన్ ఇంటర్ చేసుకోవచ్చు. అండ్ 10th మీద గవర్నమెంట్ జాబ్స్ ఎప్పటిలో ఉంటే మీకు ప్రమోషన్ కోసం అన్న ఇంటర్ ఉండాలి. ఆ ఇంటర్ తోని మళ్ళీ ఓపెన్ డిగ్రీస్ కూడా మీరైతే చేసుకోవచ్చు. సో ఇలాంటి స్టూడెంట్స్ అందరూ మీరు బెనిఫిట్ పొందొచ్చు, మీరైతే చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన లింక్, రిజిస్ట్రేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు అయితే వీడియో చూస్తున్నారో కింద మోర్ అని క్లిక్ చేయండి. కింద ఫస్ట్ లింకే మీకు ఓపెన్ ఇంటర్ అప్లై లింక్ అని ఉంటుంది. అది క్లిక్ చేసుకొని మన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరైతే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బెనిఫిట్స్ చెప్తానండి. ఎగ్జామ్స్, సో ఇయర్లీ 2 times ఎగ్జామ్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారు. బోర్డ్ ఎగ్జామ్స్ ఏప్రిల్ ఆర్ మేలో మనకి ఎగ్జామ్స్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్. నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ ఆర్ నవంబర్. సో అక్టోబర్ నవంబర్ లో సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఏదో ఒక ఎగ్జామ్ లో మీరు పాస్ అయిపోతే మీకైతే సర్టిఫికేట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ పాస్ మార్క్స్ కూడా 35% మార్క్స్ మాత్రమే ఉంటాయి. మనకు జనరల్ గా 40% మార్క్స్ ఉంటాయి కదా, 35% వస్తే పాస్ లెక్క ఇస్తారు. సో ఇప్పుడు సబ్జెక్ట్స్. సో ఈ ఓపెన్ ఇంటర్ లో మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? సో కంప్లీట్ గా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవి 500 మార్క్స్ కి మనకు మెమో వస్తుంది. మనకి రెగ్యులర్ ఇంటర్ లో ఎలా 1000 ఉంటుందో ఇక్కడ 500 మార్క్స్. సో 500 కి మీరు డబల్ చేసుకుంటే 1000 కి లెక్క కట్టుకోవచ్చు. వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు బయట. కానీ 500 మార్క్స్ కి మన మెమోలో 500 మార్క్స్ కి మీరు వచ్చినాయి, అవి మనకు మార్క్స్ ఇస్తారు. 5 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయండి. సో గ్రూప్ ఏ లాంగ్వేజెస్ ఉంటుంది, గ్రూప్ బి మెయిన్ సబ్జెక్ట్స్, గ్రూప్ సి లో వొకేషనల్ కోర్సెస్. గ్రూప్ ఏలో నుంచి ఒక 2 సబ్జెక్ట్స్ ఎంచుకోవాలి. గ్రూప్ బిలో నుంచి 3 ఎంచుకోవచ్చు, లేకపోతే 2 ఎంచుకోవచ్చు. గ్రూప్ సిలో వొకేషనల్ ఒకటి ఎంచుకోవచ్చు. కంప్లీట్ గా 5 సబ్జెక్ట్స్. మీరు ఏబి నుంచి 5 చేసుకోవచ్చు సబ్జెక్ట్స్, లేకుంటే ఏబిసి కలిపి 5
మీకు నచ్చిన కోర్సెస్ మీరు ఎన్రోల్ అయితే అవ్వచ్చు. ఆ సబ్జెక్ట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఎట్లా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు ఏదైతే ఫీజు చెప్పానో రిజిస్ట్రేషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు అవి పే చేసుకోవాలి. ఓటీఆర్ అంటారు, వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో అది అప్లై చేసుకొని ఆన్లైన్లోనే ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు. ఫీజు పేమెంట్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ప్రింట్ తీయండి. ప్రింట్ తీసి దానికి ఎలాంటి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలంటే ఒకటి 10th క్లాస్ మెమో అండ్ మీకు ఆధార్ కార్డు అండ్ 2 ఫోటోలు అండ్ ఈ ప్రింట్. ఇది తీసుకెళ్ళి మీరు ఏదైతే స్టడీ సెంటర్ పెట్టుకుంటారో అప్లై చేసేటప్పుడు ఆ స్టడీ సెంటర్లో ఇచ్చేసేయాలి. ఇచ్చేస్తే మీ యొక్క అడ్మిషన్ అయిపోతుంది. సో వాళ్ళు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చెప్తారు, వాళ్ళు బుక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు అవి. లేకపోతే మీకు బయట కూడా ఎక్కడైనా చూడండి, మీకు పెద్ద పెద్ద బుక్ స్టాల్లో మీకు ఓపెన్ ఇంటర్ అంటే కొన్ని మెటీరియల్స్ దొరుకుతాయి, అవి చదువుకుంటే మీరైతే పాస్ అయిపోతారు. సో ఇప్పుడు లాస్ట్ డేట్, సో ఈ ఇయర్ 2026లో ఎవరైతే ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నారో లాస్ట్ డేట్ వచ్చేసి 28th జూలై వితౌట్ లేట్ ఫీ. సో విత్ లేట్ ఫీ అయితే 29 ఆగస్ట్. సో లాస్ట్ డేట్ 29 ఆగస్ట్ వరకు మనకు టైం ఉంటుంది. కాకపోతే జూలై 20th లోపే మీరు ఆన్ ఆర్ బిఫోర్ 28 అప్లై చేసుకొని ఫీజు పేమెంట్ చేసి మీ నియరెస్ట్ స్టడీ సెంటర్ ఏదైతే ఉంటుందో మీరు అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఇది మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావచ్చు, అప్లికేషన్ ప్రాసెస్. సో ఇప్పుడు ఎవరికైనా గైడెన్స్ కావాలి, కొద్దిగా ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలి, ఈ ఓపెన్ ఇంటర్ కావాలనుకుంటే నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుందండి. ఓన్లీ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ మాత్రమే మెసేజ్ చేయండి. సో 100 రూపీస్ తీసుకున్న తర్వాత మీకు అడ్మిషన్ అయ్యే వరకు లైక్ మీరు ఆ స్టడీ సెంటర్ కావచ్చు, మీకు ఏం డౌట్స్ ఉన్నా సో మీకైతే గైడెన్స్ రూపంలో మీకు కాల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ సర్వీస్ కూడా ఉంటుంది, 300 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ అప్లికేషన్ చేసి మీకైతే ఆ పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అది బయట ప్రింట్ తీసుకొని ఆ జిరాక్స్ సెట్స్ అటాచ్ చేసుకొని మీరు స్టడీ సెంటర్లో ఇవ్వచ్చు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఓపెన్ ఇంటర్ గైడెన్స్, ఓపెన్ ఇంటర్ అప్లికేషన్ అని మెసేజ్ చేయండి. సో దట్ మీకు అమౌంట్ తీసుకున్న తర్వాత ఆ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ లింక్ కావచ్చు, అఫీషియల్ ఓపెన్ ఇంటర్కి సంబంధించిన తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించింది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు మొత్తం వెబ్సైట్లో ఉన్న ప్రాస్పెక్ట్స్ కావచ్చు, గైడ్ లైన్స్ కావచ్చు అన్నీ చదువుకోవచ్చు. అండ్ ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి మేము ఓపెన్ ఇంటర్ చదివితే, ఓపెన్ ఇంటర్ క్వాలిఫై అయితే డిఎడ్ కావచ్చు, డిగ్రీస్ మనం రెగ్యులర్ డిగ్రీ కావచ్చు, వేరే కోర్సెస్ హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. మీరు ఓపెన్ ఇంటర్ చేసినా రెగ్యులర్ ఇంటర్ చేసినా ఈక్వల్ సర్టిఫికేట్ అండి. సో ఇక్కడ మెయిన్గా మీరు టీటీసీ చేసుకోవచ్చు, రెగ్యులర్ మోడ్లో డిగ్రీ చేసుకోవచ్చు, వేరే కోర్సెస్ ఏమైనా చేసుకోవచ్చు. సో గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. చాలా మంది కానిస్టేబుల్ మేము ఎలిజిబుల్ అవుతామంటే కానిస్టేబుల్ కావచ్చు, ఇంటర్ మీద పడే గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి సో మీరైతే హ్యాపీగా చేసుకోవచ్చు. మీరు ఏదైతే మనకు రెగ్యులర్ మోడ్లో సర్టిఫికేట్తో ఉపయోగాలు ఏమైతే ఉన్నాయో అవన్నిటికీ మీరు ఎలిజిబుల్ అవుతారు. సో నో ప్రాబ్లం. సో ఇవి 10 పాయింట్స్. ఇప్పుడు మెయిన్ లాస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఎంచుకునేటప్పుడు అప్లై చేసేటప్పుడు గ్రూప్ ఏలో లాంగ్వేజెస్ ఉంటాయి సబ్జెక్ట్స్. ఆ లాంగ్వేజెస్లో హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, అరబిక్. ఇంగ్లీష్ అనేది మ్యాండటరీగా అందరు తీసుకోవాలి. మిగతా 4 సబ్జెక్ట్స్లో సెకండ్ లాంగ్వేజ్గా ఏదో ఒకటి చూస్ చేసుకోండి. హిందీ, తెలుగు, ఉర్దూ, అరబిక్ ఏదో ఒకటి. సో ఇక్కడ గ్రూప్ ఏ నుంచి 2 సబ్జెక్టులు కంప్లీట్గా 5 సబ్జెక్ట్స్ చెప్పాను కదా, 2 సబ్జెక్ట్స్ లాంగ్వేజెస్ అయిపోయినాయి. ఇప్పుడు గ్రూప్ బి ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో మీరు 3 ఎంచుకోవాలి. అందులో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, కామర్స్, అకౌంట్ కావచ్చు, మనకు హోమ్ సైన్స్, సైకాలజీ, సోషియాలజీ, మాస్ కమ్యూనికేషన్. ఒక 14 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో మీకు నచ్చినాయి 3 అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, 2 అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ 3 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 2 లాంగ్వేజ్లు, ఇక్కడ 3 సబ్జెక్టులు, మెయిన్ సబ్జెక్టులు 5 సబ్జెక్ట్స్ అయిపోతుంది. ఇది సబ్జెక్ట్స్ సెలెక్షన్. సపోజ్ నాకు ఈ 2 కావాలి గ్రూప్ 2లో, నేను ఒకటి మనకు ఒకేషనల్ నుంచి తీసుకుంటా అంటే ఒకేషనల్లో పెయింటింగ్ ఉంటుంది, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, మనకు అపెరల్ ఫ్యాషన్ డిజైనింగ్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, హోటల్ ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్ ఉంటుంది, మనకు ఫర్టిలైజర్ మేనేజ్మెంట్, సాయిల్ అండ్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్. సో ఇందులో 6 ఉంటాయి. గ్రూప్ ఏ 5 సబ్జెక్ట్స్, గ్రూప్ బి ఒక 14 సబ్జెక్ట్స్, గ్రూప్ సిలో 6, గ్రూప్ ఏబి నుంచి మొత్తం 5 తీసుకోవచ్చు. లేకపోతే గ్రూప్ ఏబి నుంచి 4, ఒకటి ఒకేషనల్ నుంచి 1 తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో మీకు నచ్చిన సబ్జెక్ట్స్ మీరు ఎంచుకోవచ్చు. మీరు ఆ గ్రూప్ లైక్ ఎగ్జాంపుల్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ ఎట్లయితే ఉంటుందో ఇందులో కూడా మీరు ఏవైతే సబ్జెక్ట్స్ ఎంచుకుంటారో దాని ప్రకారంగా ఎంచుకున్న తర్వాత మీరు ఆ అమౌంట్ మీరైతే పేమెంట్ చేసుకున్న తర్వాత మీరైతే ఆ కోర్సులో ఎన్రోల్ అయ్యి మీకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ రాసుకోవాలి. సేమ్ బోర్డ్ ఎగ్జామ్స్ లాగానే రాసుకున్న తర్వాత మీకు 500 మార్క్స్కి మీకు మెమో వస్తుంది. మీకు సేమ్ మనకు ఎలా అయితే సర్టిఫికేట్స్ అన్నీ వస్తాయో అన్ని సర్టిఫికేట్స్ మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో సేమ్ గవర్నమెంట్ జాబ్స్, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఈక్వల్ మనకు రెగ్యులర్ మోడ్ ఎట్లా అన్ని
ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అక్కడ మోర్ అని క్లిక్ చేస్తే మీకు గైడెన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. చిన్న డౌట్స్ కావచ్చు. సో ర్యాండమ్గా కాల్ చేస్తే రెస్పాన్స్ అయితే ఉండదు. సో ఇంట్రెస్ట్ ఉంటేనే ఓపెన్ ఇంటర్ గైడెన్స్, ఓపెన్ ఇంటర్ అప్లికేషన్ కావచ్చు, అట్లా చేస్తే అమౌంట్ తీసుకున్న తర్వాత మీకు ఆ సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఓపెన్ ఇంటర్లో మీకు ఏమైనా వేరియస్ డౌట్స్, ఈ వీడియోలో చెప్పని ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.